ఫ్రెండ్స్, ఈరోజు మీకు రిచ్ ఫైబర్ ఉండే స్వీట్ కార్న్తో స్నాక్సే కాదు కూరలో ఎలా వాడుకోవచ్చో చెప్తున్నాను. ఇందులో దీనికి కావాల్సినవి స్వీట్ కార్న్ నేను ఒక్కటి తీసుకుని దాన్ని పచ్చివే గ్రైండ్ చేసి పెట్టాను. అది ఉప్పు పసుపు వేసి పెట్టాను. 4 వంకాయలు, 1 టమాటో, కొంచెం ఆమ్చూర్, కొంచెం ధనియాల పొడి, కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం మునగాకు, ఆరబెట్టిన మునగాకు. ఇవి గ్రైండ్ చేసిన దాని నీళ్లు చిన్న కప్పులో తీసి పెట్టాను. కొంచెం పోపు, అది కొంచెం పోపు నూనె కొంచెం దీనికి 2 స్పూన్లు వేయచ్చు. మామూలుగా పోపు వాటికైతే 1 స్పూనే వేయాలి, కానీ వంకాయలకి నూనె ఉండాలి కాబట్టి కొంచెం బాగుంటుంది కాబట్టి 2 స్పూన్లు నూనె వేయచ్చు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది స్వీట్ కార్న్ అందరూ వాడతారు, తింటున్నారు బాగానే. ఇందులో ఇది హై ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరిచి గుండెకి రక్షణ ఇస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. పైగా ఫైబర్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ ఈలు ఎక్కువగా ఉండడం వల్ల బోన్స్కి, కిడ్నీస్కి మంచిది. రెసిస్టెన్స్ పవర్ని కూడా పెంచుతుంది. ఇది బీటా కరోటిన్ ఎక్కువగా ఉండడం వల్ల బాడీకి తగినంత విటమిన్ ఏ అందించి కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపిస్తుంది, అందుకని మిగిలిన ఆహారాలు తక్కువ తింటారు. అందుకే ఇప్పుడు కొంచెం చూపిస్తున్నాను. వచ్చే రోజుల్లో ఇంకా చాలా కొత్త రకాలు చూపిస్తాను మీకు స్వీట్ కార్న్తో. ఈజీ రెసిపీస్, తక్కువ ఇంగ్రీడియంట్స్తో. చూడండి, ఇప్పుడు అయ్యింది కదా పోపు వేగాక. ఇప్పుడు తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు కారం లేనివి కాబట్టి ఇన్ని వేస్తున్నాను, మామూలుగా అయితే వేయను. ఇది వేయాలి. ఇది వేగాక తర్వాత ఇందులో నేను ఇంకా అంటే ఇష్టమైన వాళ్ళు అల్లం, వెల్లుల్లి వేసుకోవచ్చు. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా నేను అవేం వేయను. వేసాను వంకాయ ముక్కలు వేసి, తర్వాత టమాటో, తర్వాత ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ కూడా వేసేసి ఇప్పుడు నీళ్ళు పోసి ఇప్పుడు అది గ్రైండ్ చేసి ఇలా పెట్టాక ఈ పచ్చిది ఎందుకు గ్రైండ్ చేశానంటే ఇలా వేస్తే ఇందులోనే ఉడుకుతుంది, సరిపోతుంది. అది ఇలా వేసి ఇప్పుడు దీన్ని మూత పెట్టేయాలి. తర్వాత చూద్దాం 10 నిమిషాల తర్వాత. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం, అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఈ ఆమ్చూర్, ధనియాల పొడి వేసేయాలి. తర్వాత ఈ మునగాకు కూడా వేసేయాలి. ఏదో రకంగా మునగాకు తినాలి కదా, అందుకని. ఇంకా నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కదా, అందుకని ఎర్రకారం వేయట్లే. కూర చూడండి ఇలా కలర్ఫుల్గా ఉంటుంది. ఎరిపేస్తే మళ్ళీ కొంచెం రంగు మారుతుంది, అందుకని అలా. ఒక శాస్త్రం ఉంది, కంటికి ఇంపుగా ఉంటే నోటికి ఇంపుగా ఉంటుందని. నేను ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేయట్లేదు, ఎందుకంటే ప్యాన్ అవుట్, ఇది ప్యాన్లో ఉంది కదా. చూడండి, ఇదే పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా చూడడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.